చేతులతో నువ్వు చేసిన పాపిష్టి పనులను బట్టి యేసుక్రీస్తు యొక్క చేతులకు మేకులు దిగగొట్టబడినాయి. నీ తప్పుడు తలంపులను బట్టి యేసుక్రీస్తు యొక్క శిరస్సుకు ముళ్ళ కిరీటం పెట్టబడింది. మన మోహపు చూపులను బట్టి యేసుక్రీస్తు యొక్క ముఖం మీద ఉమ్మివేయబడింది. మన తప్పుడు తిరుగుళ్లను బట్టి యేసుక్రీస్తు యొక్క పాదాలు సిలువకు కొట్టబడినాయి. మనం శరీరంతో చేసిన పాపిష్టి నీచమైన కార్యాలను బట్టి యేసుక్రీస్తు యొక్క శరీరము దున్నివేయబడింది. మనం అందరం చేసిన పాపిష్టి పనులను బట్టి మనకు మరణ శిక్ష రావవలసి ఉంది. కానీ యేసుక్రీస్తు నా స్థానంలో తానే మరణ శిక్షను భరించాడు. ఇక నీకు నాకు శిక్ష లేనే లేదు. కానీ వినో, నీవు